వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. డాక్టర్స్ కొన్నిసార్లు జెన్యున్గా ఇంత ఇంట్రెస్ట్ పెట్టి ఇంత ఓన్ చేసుకొని ఆ పేషెంట్ లైఫ్ని కష్టపడుతూ ఉంటారు కదా. బట్ చాలా అన్ఫార్చునేట్గా కొన్ని సిచ్యువేషన్స్లో డాక్టర్స్నే జనాలు తప్పుగా తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అండ్ యాడింగ్ టు దట్ సిచ్యువేషన్స్ కొన్నిసార్లు డాక్టర్స్ కూడా కొంచెం సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అనవసరంగా టెస్టులు రాయడము, అనవసరంగా వ్యాక్సిన్స్ సజెస్ట్ చేయడము. నాట్ ఓన్లీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది ఓవరాల్ పిక్చర్. దీని గురించి నీకు ఏమనిపిస్తుందా ప్రజిత? డెఫినెట్లీ ఐ అగ్రీ. దిస్ ఇస్ అ వెరీ పర్టినెంట్ క్వశ్చన్ దీప్తి. నేను ఆల్ వైట్ కోట్స్ ఆర్ వైట్ అని బ్లైండ్గా చెప్పలేను. వన్స్ వీ హ్యావ్ కమర్షియలైజ్డ్ సర్టైన్ థింగ్, ఇట్ గోస్ దట్ వే. కాకపోతే మనకి వెన్ వీఆర్ ట్రావెలింగ్ విత్ ఏ డాక్టర్, మనకి తెలుస్తుంది మన డాక్టర్ మోటివ్స్ ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది. కాకపోతే అసలు 50% ఆఫ్ ద జబ్బు తగ్గేదే నమ్మకం వల్ల. నమ్మకం అనే ఆస్పెక్టే పాడైపోయిన తర్వాత పారాసెటమాల్ ఇచ్చినా కానీ ఈ పారాసెటమాల్ నాకు పనిచేస్తుందంటావా అన్న ధోరణితో వేసుకుంటే ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా పనిచేయదు. ఒక్కొక్కసారి ప్లేసిబోస్ అని ఇస్తాం, అంటే ఈ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నీరసంగా ఉంది, ఎక్సెట్రా ఏదో చెప్తారు, ప్లేసిబోస్ ఇస్తాం. ఏ మల్టీవైటమిన్ ఇచ్చి ఇది పర్టికులర్ పెయిన్ కోసమే ఇచ్చాము, తగ్గుతుంది అని మానసికంగా ధైర్యం చెప్పడం కోసం ఇస్తాం. ఈ ట్రస్ట్ ఎలిమెంట్ అనేది లేకపోవటం వల్ల ఇట్ ఈస్ ఎ హ్యూజ్ హర్డిల్ ట్రీట్మెంట్లో, మనం కష్టం ట్రీట్ చేయటం. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు అడిగారు పేషెంట్స్ మనం ఎంత బాగా చేసినా చెయ్యలేదు అని క్వశ్చన్ చేస్తారు అనేది. దట్ ఈజ్ ఆల్సో, అంటే ఇంత ఇష్టపడి వచ్చిన కెరియర్ అయినప్పటికీ పేషెంట్ ఆ కాస్త అబ్బా డాక్టర్ గారు చాలా థ్యాంక్ యూ అని చెప్పే చిన్న అప్రిషియేషన్ ఈ స్లీప్లెస్ నైట్స్ని కానీ, ఈ చాలని జీతాలను కానీ, ఫిజికల్ ఎగ్జాషన్ కానీ, మమ్స్ గిల్ట్, నా పిల్లల్ని నేను ఇంట్లో వదిలేసి వచ్చి ఇక్కడ మీ పిల్లల్ని చూస్తూ ఉంటాను హాస్పిటల్లో, మమ్స్ గిల్ట్ ఉంటుంది నాకు. వీటన్నిటినీ ఓవర్కమ్ చేసేది ఆ చిన్న అప్రిషియేషన్. అది మేము ఎక్స్పెక్ట్ చెయ్యం. అప్రిషియేషన్ లేకపోగా అంత బాగా చేసిన తర్వాత కూడా ఎక్కడ తప్పు పడదాం దీంట్లో అన్నట్టు వెతికే ధోరణి ఉన్నప్పుడు చాలా బాధేస్తుంది. అసలు తప్పు ఎవరిది, డాక్టర్స్దా, సొసైటీదా? తప్పు రెండు పక్కలా ఉంటుంది కదా దీప్తి. అసలు యూనివర్సలైజ్ ఎలా చేస్తాము? ఈచ్ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. డాక్టర్స్లో పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయిపోయి బిజినెస్ మైండెడ్గా అయిపోయినప్పుడు, వాళ్ళు బిజినెస్ మాత్రమే చేసేటట్టు అయినప్పుడు అక్కడ తప్పులు ఉండొచ్చు. ఇప్పుడు ఒక బిజినెస్ లెట్ us సే మనం ఒక హోటల్కి వెళ్ళాం, ఒక హోటల్లో స్టే చేసాం, 10,000 బిల్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ టు పే, ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ హోటల్ వాజ్ హ్యాపీ. ఒక హాస్పిటల్లో ఒక రూమ్లో ఉన్నాం, జస్ట్ లైక్ ఏ హోటల్ రూమ్, ఒక హాస్పిటల్ రూమ్లో ఉన్నాం. బట్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ హాస్పిటల్, మనం జబ్బుతో, దగ్గుతూ, ఏడుస్తూ, నీరసంతో ఉన్నాం. వీఆర్ నాట్ హ్యాపీ టు పే దట్ 10K, విచ్ ఈస్ బోత్ ఈక్వల్ అండ్ ద సేమ్. కానీ వీఆర్ నాట్ హ్యాపీ. ఒక్కరోజు హాస్పిటలైజేషన్కి ఇంత బిల్ వేసేసారు అంటాం. బట్ అది మన నెసెసిటీ, రైట్? సో దేర్ ఈజ్ అ హ్యూజ్ డిఫరెన్స్ దేర్. ఆ తర్వాత ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇలా కాకుండా వేగ్గా కాకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే సిచ్యువేషన్లో 2 డిఫరెంట్ పీపుల్ ఎలా డిఫరెంట్గా రెస్పాండ్ అయ్యారు అనేది చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆలోచించి మీరే డిసైడ్ చేయండి ఇక్కడ డాక్టర్ది తప్ప పేషెంట్ది తప్ప అని. కోవిడ్ సినారియో, 2 నైబర్స్ కాల్ చేశారు. ఒక నైబర్, షీ వాజ్ ఇన్ ఒరిస్సా ఆర్ కోల్కతా, అండ్ షీజ్ లైక్ మా చైల్డ్కి కోవిడ్ వచ్చింది, మాకు ఇక్కడ అసలు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లేవు, మేము చెన్నైలోనే ఉండాల్సింది. షీజ్ ఎ నైబర్ ఇన్ చెన్నై. అనవసరంగా ఇక్కడికి వచ్చాం వెస్ట్ బెంగాల్కి, మాకు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కోవిడా మేము చూడము అని చెప్తున్నారు, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ అస్ అని అన్నది. నేను ఫోన్లోనే వీడియో కాల్ చేసి చైల్డ్ని చూశాను, మాట్లాడుతున్నాను. దర్ ఇస్ అ టెస్ట్ కాల్డ్ బ్రెత్ కౌంట్ టెస్ట్. కౌంట్ చేయమని అడిగాను. ఇన్ ఏ బ్రెత్ హౌ మెనీ నెంబర్స్ ఈజ్ ద చైల్డ్ ఏబుల్ టు కౌంట్ అనేది టెస్ట్ చేస్తున్నాను. ద చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు కౌంట్ మోర్ దాన్ 2 to 3 నెంబర్స్. ఐ నో దట్ హీ ఈజ్ ఇన్ ఇంపెండింగ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. నేను మదర్ని కంగారు పెట్టకుండా చైల్డ్ని పక్కకు పంపించేసి చెప్పాను, దిస్ చైల్డ్ నీడ్స్ టు బీ ఆన్ వెంటిలేటర్ వెరీ సూన్, షార్ట్లీ, ఇంకొన్ని అవర్స్లో క్రాష్ అవుతాడు. ట్రస్ట్ మీ. ఎందుకు భయపెడుతుంది, ఎందుకు ఇలా చెప్తుంది అంటే ఐ డోంట్ హ్యావ్ ఎ మోటివ్ హియర్. నేనేముంటుంది చెప్పు, నిన్ను తీసుకెళ్ళి నా హాస్పిటల్లో నా వెంటిలేటర్ మీద పెట్టుకోవడానికి నేను చెప్పట్లేదు. బట్ ఐ కెన్ ప్రిడిక్ట్, ఇంకా అవ్వలేదు నాకు తెలుసు, ఇంకా రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళలేదు, కానీ వెళ్ళేలాగా నాకు అనిపిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నీకు ఫెసిలిటీస్ లేవు అని చెప్పకు. ఫ్లైట్ తీసుకుంటావా, కార్ తీసుకుంటావా, ఏం తీసుకున్నా సరే దట్ చైల్డ్ షుడ్ బీ ఇన్ ఏ హాస్పిటల్ రైట్ నో అని చెప్పాను. ట్రస్టింగ్ మీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ట్రస్ట్.
She moved that child. Within an hour, that child crashed. 14 days, that child was on ventilator. He came out completely healthy, unscratched. He came back to me. The child hugged me. When I left Chennai, that mum was the first mum who cried the most. మీరు ఎందుకు అసలు నువ్వు వెళ్ళిపోతున్నారు? చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అపరాజిత. ఆన్ ది అదర్ హ్యాండ్ బా. ఈ నైబర్ అయిపోయారు, ఇంకొక నైబర్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 hours ఆర్ 6 hours చైల్డ్కి ఫీవర్ స్పైక్ అయిన ప్రతిసారి మమ్ కాల్ చేస్తూనే ఉంది. ప్రతిసారి నేను ధైర్యం చెప్తూనే ఉన్నా. 3 days అయింది, 5 days అయింది, కోవిడ్ టెస్ట్ చేద్దాము అన్నాను. కోవిడ్ టెస్ట్ చేసాం, పాజిటివ్ వచ్చింది. అడ్మిట్ చేయండి అని చెప్పాను, అడ్మిట్ చేశారు. దట్ డాడ్ ఇల్ ట్రీటెడ్ ద నర్సెస్. వాళ్ళని ఒక హౌస్ మేడ్స్ కన్నా ఘోరంగా అలా ఇల్ ట్రీట్ చేస్తున్నా పాపం వాళ్ళు పెయిన్లో ఉన్నారు, వాళ్ళ చైల్డ్కి బాగాలేదు, మీరు కొంచెం ఓర్చుకోండి. నాకు నా టీమ్ని ఎస్పెషల్లీ నా నర్సెస్ని ఇల్ ట్రీట్ చేస్తే నాకు చాలా బాధేస్తుంది. అట్ సమ్ పాయింట్ ఆర్ ద అదర్ టైం నేను మెల్లగా వెళ్ళి చెప్తాను, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ అండి, వాళ్ళని మీరు బాగా చూసుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటారు అని. బట్ సిచ్యువేషన్ వాజ్ నాట్ లైక్ దట్. హీ వాజ్ లైక్ హీజ్ ఎంటైటిల్డ్, అరుస్తున్నాడు అనమాట. హీజ్ ఎ సిఏ. డిశ్చార్జ్ మూమెంట్ వచ్చింది. హీ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్ విత్ వాట్ ఎవర్ వాజ్ డన్. అండ్ హీఈస్ లైక్ అసలు ఫస్ట్ నుంచి నువ్వు నాకేం ట్రీట్మెంట్ ఇచ్చావు, అదంతా నువ్వు ఫోనుల్లో మాట్లాడిందంతా కూడా నువ్వు రాసి నాకు ఒక సమరీ ఇవ్వు అని అన్నాడు ఏకవచనంలో. ఐ సెడ్, డిడ్ ఐ చార్జ్ యూ? నేను చార్జ్ చేయలేదు. ఐ హ్యావ్ డన్ ఇట్ ఆన్ కంప్లీట్లీ ఫిలాంథ్రోపిక్ నోట్. కాబట్టి సి దెర్ ఈస్ ఎ థింగ్ కాల్డ్ రైట్ టు రెఫ్యూజ్ ఎ పేషెంట్. డోంట్ థింక్ యూ కెన్ వాక్ ఆల్ ఓవర్ అస్. కరెక్ట్, వెరీ వెరీ వెల్ సెడ్. మీరు మ్యూచువల్లీ రెస్పెక్ట్ఫుల్గా నర్సెస్ తోటి, డాక్టర్స్ తోటి మీరు రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఆ సర్వీస్కి వాల్యూ ఇస్తేనే మేము కూడా బియాండ్ అవర్ లైన్ స్టెప్అప్ చేసి మీకు మేము హెల్ప్ చేస్తాం. జస్ట్ ఇట్స్ నాట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నో, ఐ రెఫ్యూజ్ టు డూ దిస్. ప్లీజ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ప్లీజ్ యూ గో అహెడ్ అండ్ యూ డూ అని చెప్పాను. he doesn't have a leg to stand on. ఎందుకంటే we provided hospital discharge summary, billing, everything perfectly. దెర్ ఇస్ నో బేసిస్. అంటే బెత్తం చూపించి భయపెట్టేద్దాం, సూ చేసేద్దాం, దీస్ పీపుల్ ఆర్ టూ సాఫ్ట్ కాబట్టి దే డోంట్ నో హౌ టు డిఫెండ్ దెమ్సెల్స్, ఫైట్ చేయలేరు అన్న ఇంప్రెషన్. నో, దట్స్ నాట్ రైట్. డాక్యుమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. మనం ఏం చేసినా టు మై ఫెలో కలీగ్స్ అవుట్ దేర్, దిస్ ఇస్ వాట్ ఐ టెల్ దెమ్, డాక్యుమెంటేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మనం చేసేదంతా కరెక్ట్గా చేస్తాం కానీ 10 years డౌన్ ద లైన్ మనకి గుర్తుండదు ఆ రోజు ఏం జరిగింది అంటే ఎలా గుర్తుంటుంది. కరెక్ట్ కరెక్ట్. పర్ఫెక్ట్గా డేట్ అండ్ టైం వేసుకొని డాక్యుమెంట్ చేయాలి. నువ్వు అన్నట్టుగా డాక్టర్స్ మీద నమ్మకం ఉన్నప్పుడే దే హ్యావ్ టు కమ్ అప్ ఆర్ స్టెప్ అప్ అండ్ సీ అ డాక్టర్ అండ్ టాక్ టు దెమ్. ఎస్, వాళ్ళేదో వాళ్ళ పర్సనల్ మోటివ్స్తో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారు అని అనుకుని వాళ్ళ మీద అబాండాలు వేయడం అనేది నిజంగా కష్టంగానే అనిపిస్తుంది నాకు కూడా చూస్తుంటే. బికాజ్ ఎంత కష్టపడి చదువుతారు మీరు, ఎన్ని గంటలు, ఎంత ఎఫర్ట్ చేస్తారు, ఎంత ఒక పేషెంట్ హెల్త్ బాగుపడితే సంతోషించే వాళ్ళలో ఫస్ట్ మీరే కదా ఉంటారు. సినారియో ఎలా చేంజ్ అయిపోయిందంటే దీప్తి, ఒక 10 years ఎగో చిన్న చిన్న క్లినిక్స్ ఉండేవి, ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారు. మనకి నమ్మకం ఉన్న మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా డాక్టర్ గారు ఇది చెప్పారండి, మేము ఇదే చేస్తాము అని ఫాలో అవ్వగలిగేవారు. ఇప్పుడు మనకేంటంటే వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండకూడదు, కంపల్సరీ ఏసీ కావాలి. ఎవరి దాకా ఎందుకు, మా ఓన్ ఫ్యామిలీలో మేము ఒక ఫలానా ప్రొఫెసర్ చాలా బాగా ట్రీట్ చేస్తారు, ఆవిడ దగ్గరే డెలివరీకి మనం మన ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి అని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు వీ ఆల్రెడీ నో దట్ ద డాక్టర్ ఈజ్ గుడ్. కాకపోతే ఆ డాక్టర్ ప్రాక్టీస్ చేసే క్లినిక్ చాలా మామూలు సెటప్ అనమాట, ఇలా ఏసీలని హైఫై కానీ ఉండవు. సో ఇన్సూరెన్స్ ఉంది. ద మూమెంట్ వీ హ్యావ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తాము, మాకు కావాల్సిన డాక్టర్ని రమ్మనండి, మేము ఆ సో అండ్ సో బిగ్ హైఫై హాస్పిటల్కి తీసుకెళ్తాము. ఇట్ ఈస్ నాట్ అవర్ టీమ్. ఇప్పుడు ఆ డాక్టర్కి మంచి ర్యాపో ఎప్పుడు ఉంటుంది, నా మనసులో నేనేమనుకుంటున్నానో నా నర్స్కి ముందే తెలిసి ఇంజెక్షన్ లోడ్ చేసి నా చేతికి ఇచ్చింది ఎలా ఉంటుంది, నేను అడిగిన ఇంజెక్షన్ని కబోర్డ్లో వెళ్ళి వెతికి 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 తీసుకొచ్చి కొంత టైం ల్యాప్స్ అవుతుంది కదా. సో ఆ ర్యాపో అనేది మిస్ అవుతాం అనమాట. సో హంగులు ఆర్భాటాలు చూసి హాస్పిటల్కి వెళ్ళకూడదు, డాక్టర్ పనితీరు సత్తాన్ని తెలుసుకొని వెళ్తే మంచిది అన్నది చెప్తున్నాను. Yes. అబ్సల్యూట్లీ, ఐ అగ్రీ టు ఇట్. జనరల్గా పీడియాట్రిక్ కన్సర్న్స్ గురించి మాట్లాడితే అపరాజిత, కాటుక పెట్టడం అనేది మన ఇళ్లల్లో చాలా వెరీ రినౌండ్, వెరీ ఓల్డ్ ట్రెడిషన్ విచ్ వీ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ సిన్స్ ఇయర్స్ అనే చెప్పచ్చు. Yes.